హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ముద్రెక్స్ యాప్ లో కొత్తగా వచ్చిన ఒక బిగ్గెస్ట్ లూట్ గురించి అయితే తెలుసుకుందాం. ఆల్రెడీ ముద్రెక్స్ లో ఓల్డ్ గా వేరే ఒక లూట్ అయితే వచ్చింది. ఒక 1 or 2 months బ్యాక్ వీడియో అనేది అప్లోడ్ చేసాం. సో దాన్ని ఫాలో అయ్యి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ మినిమం 2000 నుంచి వాళ్ళ ఓపిక తగ్గట్టు 3000, 5000 ప్లస్ కూడా ఎర్న్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఆ తర్వాత టెలిగ్రామ్ లో కూడా మళ్ళీ ఆ ప్రూఫ్స్ అనేది నేను షేర్ చేస్తాను. అయితే ఈ వీడియోలో మనం కొత్తగా ఇంకొక లూట్ అయితే వచ్చింది. ఈ లూట్ వచ్చేసి కేవలం న్యూ యూజర్స్ కి మాత్రమే. సో ప్రెజెంట్ అయితే ఈ వీడియోలో మనం అసలు ఈ ఆఫర్ ఏంటి అండ్ బోనస్ ఎంత వస్తుంది అండ్ దాంతో పాటు వేరే ఒక ఇన్కమ్ సోర్స్ కూడా ఉంది. సో అది యూజ్ చేసుకుంటే మీకు ఇంకా దానికైతే అన్లిమిటెడ్ అనమాట. మీకు లెక్కే లేదు. ఎంత కూర్చొని అలా డే అంతా కూర్చొని మీరు ఎర్న్ చేసుకున్నా ఎంతైనా ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా చెప్తాను, కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మంచి మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఇన్స్టెంట్ యూపీఐ క్యాష్ బ్యాక్ లూట్స్ ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. ఇంకెక్కువ ఆలోచించకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ యూజర్స్ విషయానికి వస్తే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే స్టెప్స్ అనేది కరెక్ట్ గా ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే అకౌంట్ లోకి లాగిన్ అయిన తర్వాత ముందుగా మీరు చేయవలసిన పని ఏంటంటే ప్రోమో కోడ్ ని ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ప్రోమో కోడ్ ని సబ్మిట్ చేసుకున్న తర్వాత మీరు కేవైసీని కంప్లీట్ చేయాలి. అలా అయితేనే మీకు 500 రూపీస్ వర్త్ ఆఫ్ బీటీసీ అనేది బోనస్ గా వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని వచ్చిన ఓటీపీతో వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు చేయవలసిన మొదటి పని ఏంటి? ప్రోమో కోడ్ ని అప్లై చేయాలి. సో దానికోసం మీరు ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత కాస్త డౌన్ కి స్క్రాల్ చేస్తే కనుక మీకు ఈ విధంగా అప్లై ప్రోమో ఆర్ రెఫరల్ కోడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ లో ఒక ప్రోమో కోడ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఆ ప్రోమో కోడ్ మీరు సబ్మిట్ చేసి అప్లై చేస్తే కనుక మీకు 500 రూపీస్ వర్త్ ఆఫ్ బీటీసీ అనేది ఒక క్లెయిమ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రోమో కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకుని అప్లై కోడ్ క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా ఎర్న్ 500 రూపీస్ ఐఎన్ఆర్ బోనస్ అండ్ ఫస్ట్ డిపాజిట్ అని చెప్పి మీకు అక్కడ చూపిస్తుంది ఒక పాపప్ నోటిఫికేషన్. అది వస్తే మాక్సిమం ప్రోమో కోడ్ అనేది మీకు సబ్మిట్ అయినట్టే. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే హోమ్ స్క్రీన్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కింద కూడా మీకు చూపిస్తుంది ఎర్న్ 500 రూపీస్ ఐఎన్ఆర్ బోనస్ అండ్ ఫస్ట్ డిపాజిట్ అని చెప్పి. సో అది కూడా చూపిస్తే మీకు ప్రోమో కోడ్ అనేది అప్లై అయినట్టే. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే హోమ్ స్క్రీన్ లో మీకు కంప్లీట్ వెరిఫికేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఇండియా సెలెక్ట్ చేయండి. ఇండియా సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ బటన్ ని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసుకున్న తర్వాత ఇంకొక విషయం, ఈ ప్రాసెస్ అంతా కూడా 18+ యూజర్స్ కి మాత్రమే. ఒకవేళ మీ దగ్గర లేకపోయింది అనుకోండి, పాన్ కార్డ్ కానీ అండ్ ఆధార్ వెరిఫికేషన్ లేకపోతే మీ బ్రదర్తో ఎవరిదో ట్రై చేయండి. సో ఈ విధంగా ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ లో ఏ విధంగా ఉందో సో ఆ విధంగా ఫుల్ నేమ్ ని ఎంటర్ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసుకుని అండ్ పాన్ కార్డ్ నంబర్ ని ఎంటర్ చేసుకుని మీకు ఇక్కడ కింద మీకు కన్ఫర్మ్ ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఆధార్ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే కంటిన్యూ బటన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసుకున్న తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసుకుని నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేస్తే కనుక మీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేయండి. సో కంటిన్యూ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మళ్ళీ మీకు డిజిలాకర్ లో చూపిస్తుంది అనమాట. సో వాటిని మీరు మళ్ళీ ఎల్లో బటన్ ని క్లిక్ చేయండి. ఎల్లో బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఫైనల్ గా సెల్ఫీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో సింపుల్ గా ఇక్కడ కంటిన్యూ బటన్ ని క్లిక్ చేసుకుని ప్రొసీడ్ టు టేక్ సెల్ఫీ క్లిక్ చేసుకుని ఒక సెల్ఫీని అయితే సబ్మిట్ చేయండి. సో సెల్ఫీని సబ్మిట్ చేసుకున్న తర్వాత ఇంకా సమ్ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. వాట్ ఈస్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ అని చెప్పి, ఆక్యుపేషన్ అని చెప్పి సింపుల్ గా ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేయండి. లెస్ దెన్ 5 lakhs సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆక్యుపేషన్ మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఇవ్వండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆర్ యూ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ అంటారు, అక్కడ మీరు నో క్లిక్ చేయండి. నో క్లిక్ చేసుకున్న తర్వాత కింద మీకు మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ ఆప్షన్ కనిపిస్తుంది. సో అది క్లిక్ చేసుకుని కన్ఫర్మ్ క్లిక్ చేస్తే కనుక మళ్ళీ మీకు బ్యాంక్ వెరిఫికేషన్ కోసం మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. ఎందుకంటే మీరు తర్వాత విత్డ్రా చేస్తున్నప్పుడు కూడా అదే బ్యాంక్ అకౌంట్ లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వాలి. కాబట్టి మీకు ఏదైతే తొలి కేవైసీ కోసం యూజ్ చేసుకున్న అకౌంట్ హోల్డర్ ఉన్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరైతే మీరు, లేదంటే మీ బ్రదర్ అయితే బ్రదర్. సో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మళ్ళీ సెకండ్ టైం కన్ఫర్మ్ చేసుకుని ఐఎఫ్ఎస్సి కోడ్ కన్ఫర్మ్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేస్తే కనుక ఒక 1 రూపీ కన్ఫర్మేషన్ కోసం యాడ్ అవుతుంది. సో యాడ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీకు ప్రోమో కోడ్ అప్లై చేశారు అండ్ కేవైసీ కంప్లీట్ చేసుకున్నారు. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి మీరు ఒక 500 రూపీస్ అయితే ఇందులో డిపాజిట్ చేయాలి. బట్ డోంట్ నీడ్ టు వర్రీ, ఇది మీకు 100% లెజిట్ అండ్ సేఫ్ అనమాట. సో మీరు ఏం చేయాలంటే మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా మీకు బోనస్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డిపాజిట్ ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత డిపాజిట్ యూజింగ్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మినిమం ఒక 510 రూపీస్ ఆర్ 515 రూపీస్ అయితే మీరు ఇక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసుకుని మీరు కంటిన్యూ టు పే బటన్ క్లిక్ చేసుకుని డిపాజిట్ అయితే కంప్లీట్ చేయండి.
సో డిపాజిట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఒక 24 to 48 అవర్స్ అయితే వెయిట్ చేయాలి. 2 days మాక్సిమం 1 to 2 days అయితే వెయిట్ చేయాలి. సో వెయిట్ చేసుకున్న తర్వాత మీకు బోనస్ అనేది వస్తుంది. సో బోనస్ వచ్చేటప్పుడు మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది అండ్ 500 రూపీస్ వర్త్ ఆఫ్ BTC క్రెడిట్ అన్నట్టు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో అది వచ్చిన తర్వాత అంతవరకు వెయిట్ చేయాలన్నమాట. బట్ పక్కా వస్తుంది, డోంట్ నీడ్ టు వరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అకౌంట్ లాగిన్ అయ్యి ప్రోమో కోడ్ ని సబ్మిట్ చేసుకుని కేవైసీని కంప్లీట్ చేసుకుని ఒక 515 రూపీస్ అయితే డిపాజిట్ చేసి పెట్టుకోండి. సో పెట్టుకొని వెయిట్ చేస్తే బోనస్ అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు ఈ గ్యాప్ లో మీరు ఇంకా ఎక్కువగా ఎర్న్ చేసుకోవడానికి వేరే ఇన్కమ్ సోర్స్ చెప్పాను కదా. సో అదేంటి అంటే ఇక్కడ మీకు కింద Bit15 ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఏం చేస్తారంటే మీకు శాంపిల్ గా ఒక 100 రూపీస్ బోనస్ అయితే ఇస్తారు. సో ఈ బోనస్ ని యూజ్ చేసుకుని మీరు ఎంత కొంత అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో సింపుల్ గా అన్లాక్ ఆఫర్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఇచ్చిన బోనస్ తో మీరు ప్రిడిక్షన్ చేయాలన్నమాట. అంటే ఏంటంటే BTC ప్రైస్ అనేది నెక్స్ట్ 15 minutes లో రైజ్ అవుతుందా, స్టేబుల్ గా ఉంటుందా, లేదా అనుకుంటే డౌన్ అవుతుంది అని చెప్పి మీరు కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేయాలి. సో మీరు కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేస్తే గనక మీరు అనుకున్నట్టు అది అయితే గనక మీకు దానికి తగ్గట్టు సపోజ్ ఇక్కడ BTC ఇంక్రీజెస్ అని చెప్పి నేను సెలెక్ట్ చేస్తాను కదా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాడిచ్చిన బోనస్ ఏదైతే ఉందో మనం పెట్టాల్సిన పని లేదు, వాడే బోనస్ ఇస్తాడు. సో వాడిచ్చిన బోనస్ 100 రూపీస్ ఏదైతే ఉందో దాంతో మనం జస్ట్ ప్రిడిక్ట్ చేసి కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేస్తే కనుక ఇక్కడ BTC ఒకవేళ ఇంక్రీజ్ నేను పెట్టి ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఇక మీకు చూడొచ్చు 2.93x అయితే ఇస్తారు. అంటే 100 రూపీస్ కి 293 రూపాయలు రిటర్న్ ఇస్తారనమాట. ఇక్కడ మీరు ఈ విధంగా 193 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఒకవేళ స్టేజ్ బిట్వీన్ అంటే స్టేబుల్ ఉంది అనుకోండి, స్టేబుల్ సెలెక్ట్ చేస్తారు. లేదంటే డిక్రీజ్ పెట్టాలనుకుంటే డిక్రీజ్ సెలెక్ట్ చేస్తారు. సో దీనికి తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకున్న దానికి తగ్గట్టు అది ఒకవేళ పెర్ఫామ్ చేస్తే కనుక మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ లాస్ అయ్యారు అనుకోండి ఇంకేం చేయలేం, అది అక్కడ వదిలేస్తారు. వదిలేసి మీరు ఏదైతే 500 రూపీస్ బోనస్ క్లెయిమ్ చేసుకుంటారో అది అండ్ డిపాజిట్ చేసిన అమౌంట్ టోటల్ గా 1000+ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే సపోజ్ ఇక్కడ నేను BTC ఇంక్రీజ్ సెలెక్ట్ చేశాను, కాస్త డౌన్ కి స్క్రాల్ చేసుకుని చూస్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు ఇన్ నెక్స్ట్ 15 minutes బిట్కాయిన్ ప్రైస్ విల్ ఇంక్రీజ్ అని చెప్పి నేను సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ మీకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ లో 100 రూపీస్ వాళ్ళు ఇచ్చిన ఫ్రీ బోనస్ ఏదైతే ఉందో అది మాత్రమే సెలెక్ట్ అయింది. మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ రూపాయి కూడా కాదు, మీరు కంగారు పడాల్సిన పని లేదు. సో అది 100 సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేశాను. కన్ఫర్మ్ క్లిక్ చేసుకున్న తర్వాత అది మీకు చార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర అది మీకు ఎండ్ అవుతుంది. ఆ రోజు మీకు ఇంక్రీజ్ లోకి వెళ్ళింది అనుకోండి, మీకు సక్సెస్ఫుల్ గా 100 రూపీస్ అనేది 193 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఒకవేళ విన్ అయిన తర్వాత ఇంకా ఎక్కువగా ఎర్న్ చేసుకోవాలనుకుంటే విన్ అయిన అమౌంట్ అని మళ్ళీ ప్లే చేసుకోవచ్చు అనమాట. సో విన్ అయిన అమౌంట్ అని ప్లే చేసుకోవచ్చు. మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ అయితే అసలు టచ్ కూడా చేయదు. విన్ అయిన అమౌంట్ అని మళ్ళీ ప్లే చేసుకుంటూ విన్ అవుతూ ఉంటే ఈ రేంజ్ లో మీరు ఒక 5 times చేయండి, 10 times చేయండి, లేదంటే 15-20 times అని చేసుకోండి. అది మీ ఇష్టం, అది మీ టాలెంట్. సో మీ టాలెంట్ బట్టి వీళ్ళంత ఎక్కువైతే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎర్న్ చేసుకున్న తర్వాత మీకు డైరెక్ట్ గా USDT లో కన్వర్ట్ అయిపోతే USDT లోకి వచ్చిన తర్వాత బోనస్ ఏదైతే ఉందో ఆ బోనస్ అనేది 2 days లో మనకి బిట్కాయిన్ రూపంలో అయితే క్రెడిట్ అవుతుంది అనమాట. సో క్రెడిట్ అయిన తర్వాత వాటిని మనం మళ్ళీ సెల్ చేసుకుంటే అది మళ్ళీ USDT లోకి వచ్చేస్తుంది. USDT లోకి వచ్చిన 500 రూపీస్ బోనస్, మనం డిపాజిట్ చేసిన 500 రూపీస్ బోనస్ అండ్ దాంతో పాటు మనం ఎర్న్ చేసుకున్న Bit15 ద్వారా ఎర్న్ చేసుకున్న USDT ఏదైతే ఉందో టోటల్ గా మనం ఇక్కడ మనకి విత్డ్రా ఆప్షన్ కనిపిస్తుంది. విత్డ్రా ఆప్షన్ క్లిక్ చేసుకొని మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ లోకి యాడ్ చేసుకున్నాం ఆ బ్యాంక్ అకౌంట్ లోకి అయితే విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో ఈ విత్డ్రా ప్రాబ్లం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఓల్డ్ వీడియోని ఒకసారి ప్రిఫర్ చేయండి. అందులో మీకు ఇంకా క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది. అండ్ ఫైనల్ గా ఈ ఆఫర్ ద్వారా మనం హ్యూజ్ ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అది మీ టాలెంట్ బట్టి ఉంటుంది, అది మాత్రం మిస్ చేసుకోవద్దు. అండ్ ఫైనల్ ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.